సార్ అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అమెరికా సపోర్ట్ లేకుండా తైవాన్ డ్రాగన్ కంట్రీ చైనా నుండి తన్ను తాను రక్షించుకోలేదంటారా? ఎస్ అండి. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో ట్రాప్ లోంచి బయటపడడానికి, తన యొక్క పదవిని కాపాడుకోవడానికి, మిడ్ టర్మ్ ఎలక్షన్లో గెలవడానికి చైనా, చూడండి నేను చెప్పినట్టు చైనా వింటుంది అని చెప్పడానికి చైనాకి కావలసిన తైవాన్ని చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన త్యాగం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇటు జీ జిన్పింగ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి ఆయనకి ఏదో ఒక రాకపోతే అమెరికాకి ఇరాన్ యుద్ధంలో సపోర్ట్ చేయడు. వాణిజ్యంలో ఈ బోయింగ్ ఫైటర్ ఇది 200 బోయింగ్ విమానాల దిగుమతికి, సోయాబీన్ దిగుమతికి ఆయన అంగీకరించుండడు. అంటే ఏంటి? తైవాన్ దురాక్రమణ చైనా చేతిలో జరగబోతుంది. చైనా తైవాన్ యుద్ధం జరగబోతుంది. ఇప్పటికే చైనా తైవాన్ల మధ్య యుద్ధం జరిగేటప్పుడు అమెరికా తటస్థంగా ఉండబోతుంది అనేది మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే నేను ముందే చెప్పాను, ద గ్రేట్ నాటోనే త్యాగం చేసి పడేశాడు డొనాల్డ్ ట్రంప్ తన స్వార్థ ప్రయోజనానికి. ఇంకా తైవాన్ ఎందుకు పట్టించుకుంటాడు? కాబట్టి చైనాకు ఇప్పుడు ఫ్రీ హ్యాండ్. అంటే చైనా తైవాన్ల యుద్ధం త్వరలో జరగబోతుంది. ఇప్పుడు జీ జిన్పింగ్ కూడా చెప్తున్నాడు 2027 లోపు ఎట్టి పరిస్థితుల్లో తైవాన్ ఆక్యుపై చేసి చైనాలో కలిపేస్తా, అది నా జీవిత లక్ష్యమని ఆయన చెప్పేయడం జరిగింది. ఏది చైనీస్ పీపుల్స్ కాంగ్రెస్ లోనే చెప్పేయడం జరిగింది. ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు తైవాన్ చైనా యుద్ధం రంగం సిద్ధమయ్యింది. అక్కడ అమెరికా జోక్యం ఉండదు, అమెరికా తటస్థంగా ఉండబోతుంది ఏదో వంక చెప్పి. మరి ఇప్పుడు చైనా తైవాన్ యుద్ధం జరిగితే తైవాన్ తనను రక్షించుకోగలదా? అమెరికా సపోర్టు లేకుండా తనకు తాను రక్షించుకోగలిగదా అంటే ఇది అతిపెద్ద సంఘటన. ఒకప్పుడు నేను ఇరాన్ అమెరికా యుద్ధం జరిగితే ఇరాన్ గెలుస్తుంది, ఇరాన్ ఓడిపోదు, అమెరికా చేతులు అమెరికా గెలిచినా గెలవని చెప్పా. ఇప్పుడు తైవాన్ చైనా యుద్ధం అంటూ జరిగితే తైవాన్ని ఆక్యుపై చేసుకోవడం చైనాకి చాలా చాలా కష్టం. చైనా ఒకవేళ తైవాన్ మీద యుద్ధానికి వెళ్తే అది చైనా పతనానికి అతిపెద్ద కారణం కాబోతుంది. కమ్యూనిస్టు చైనా అతి పతనం అయిపోబోతుంది అనేది నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇప్పుడు చైనా తైవాన్ ఈ యుద్ధాలు, ఇప్పుడు ఈ యొక్క ఆర్మీని మనం గమనించినట్టయితే చైనా వరల్డ్స్ లార్జెస్ట్ స్టాండింగ్ ఆర్మీ ఉంటుందండి. 20 లక్షల ఆర్మీ, PLA లార్జెస్ట్ నేవీ, అమెరికా కంటే ఎక్కువ పెద్ద నేవీ ఇప్పుడు దాని దగ్గరే ఉంది. కానీ ఎయిర్ ఫోర్స్ లో చూస్తే 3వ స్థానంలో ఉంటుంది. ఆల్మోస్ట్ 3500 యుద్ధ విమానాలు ఉంటాయి. కానీ వేరే తైవాన్ చూస్తే ఇటు 20 లక్షలు ఉంటే ఇటు 1,69,000 సైన్యమే ఉంటుంది. ఇటు డిఫెన్స్ బడ్జెట్ $300 బిలియన్ ఉంటే ఇటు డిఫెన్స్ బడ్జెట్ $20 బిలియన్ ఉంటుంది. ఇటు పాపులేషన్ 140 కోట్లు ఉంటే చైనాలో ఇటు పాపులేషన్ కేవలం 2.5 కోట్లే. కానీ ఈ యొక్క తైవాన్ చైనాల మధ్యలో డిస్టెన్స్, తైవాన్ స్ట్రైట్ అంటారన్నమాట, సౌత్ చైనా సీ, అది 180 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. 180 కిలోమీటర్లు దాటి తైవాన్ అది అటాక్ చేయాలన్నమాట ఎయిర్ ఫోర్సు, నేవీ, ఆర్మీ ద్వారా. కానీ ఇప్పటికే తైవాన్ ఏంటంటే తనను తాను రక్షించుకోవడానికి కావలసిన ఒక అసిమెట్రిక్ వార్ఫేర్ అనేది ఒకటి తయారు చేసుకుంది. ఒకప్పుడు ఇరాన్ తయారు చేసినట్టు చైనాను ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అమెరికానే ఓడించింది, వియత్నాం అమెరికానే, ద గ్రేట్ అమెరికానే ఓడించింది, ఆఫ్ఘనిస్తాన్ USSRను ఓడించింది, ఇప్పుడు ఇరాన్ అమెరికాను ఓడించింది. ఒక చిన్న దేశం ఎప్పుడు కూడా ఒక యుద్ధ వ్యూహం ఉంటే ఎప్పుడు ఓడించవచ్చు. ఇప్పుడు తైవాన్ కూడా అదే. ఇప్పుడు తైవాన్ అనేది కేవలం 44,000 చదరపు కిలోమీటర్, 2.5 కోట్ల మంది పాపులేషన్. కానీ తైవాన్ తనను తాను రక్షించుకోవడానికి ఒక పెద్ద ప్లాన్ తయారు చేసుకుంది. మొత్తం తీర ప్రాంతంలో ఎక్కడికక్కడ యాంటీ షిప్ మిసైల్స్, తర్వాత యాంటీ గన్స్, ఆర్మీ ఎవ్వరూ కూడా షీల్డ్ దాటుకుని వెళ్ళలేని విధంగా తయారు చేసుకుంది. అంత ఇప్పుడు చైనా ఇప్పుడు తైవాన్ ఇప్పుడు 180 కిలోమీటర్లు తైవాన్ స్ట్రైట్ ఈ సముద్ర ప్రాంతాన్ని దాటి తైవాన్లోకి ఎంటర్ అవ్వడం అనేది చాలా చాలా కష్టం. ఈ లోపు తైవాన్ ఏం చేస్తా అంటే పక్కనున్న ఈ క్యాంటోను రిచెస్ట్ ప్రావిన్స్లు ఉంటాయండి, దాని దగ్గర ఉన్న షాంఘై సిటీ, బీజింగ్ దాకా మిసైల్స్ ని ప్రయోగించి మిసైల్ పవర్ను సంపాదించుకుంది. ఇప్పుడు ఇరాన్ యుద్ధ తంత్రాన్ని పరిశీలించి తైవాన్ వరల్డ్స్ సాఫిస్టికేటెడ్ డ్రోన్ పవర్ తయారు చేసింది. ఎందుకంటే డ్రోన్ని తయారు చేసే చిప్పులు తయారయ్యేదే తైవాన్లో. అంతటి డ్రోన్ని తయారు చేసింది AI బేస్డ్, వన్ ఆఫ్ ది టెక్నాలజికల్ పవర్ తైవాన్. అది అద్భుతంగా AIని ఉపయోగించి AI యాప్స్ ద్వారా డ్రోన్ తయారు చేసింది. కాబట్టి ఇరాన్ని చైనాని ఓడించలేదు, కానీ చైనాని సర్వనాశనం చేసే శక్తి ఈరోజు తైవాన్ దగ్గర ఉంది. 169,000 ఫోర్సు, ఇంకా రిజర్వ్ ఫోర్సు ఇంకొక 3 lakhs దగ్గర ఉంది. అక్కడ ట్రైనింగ్ కూడా ఉంటుంది, డెమోక్రటిక్ కంట్రీ. సో దానికి కావాల్సిన ఆర్థిక పరిపుష్టత కూడా ఉంది తైవాన్కి. ఎందుకంటే ఇది ఒకటైతే, రెండోది ఏంటంటే దానికి సిలికాన్ షీల్డ్ అనేది ఇంకొక యుద్ధ తంత్రం ఉందండి. అదేంటంటే
టిఎస్ఎండి అనే ఒక కంపెనీ ఉంటది అనమాట, తైవానీ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కమిటీ, టిఎస్ఎంసి అనే ఒక కంపెనీ ఉంటది. దాన్ని కొడితే ఆశ్చర్యపోతాం అనమాట. ప్రపంచంలో అధునాతన చిప్పుల్లో 90% తైవానే సప్లై చేస్తాయి. అంటే తైవాన్ని చైనా ఆక్యుపేషన్ చేసేయడానికి వెళ్తే ఇదేమి హర్ముజ్ స్ట్రైట్ ఆయిల్కే ఇబ్బంది పడుతున్నాం, ప్రపంచానికి కావాల్సిన సెమీ కండక్టర్ సప్లై ఆగిపోతుంది. దట్ ఈస్ ద సిలికాన్ షీల్డ్ అంటారన్నమాట. అదే తైవాన్ని రక్షిస్తుంది. అమెరికా కూడా నాశనం అయిపోద్ది, ఎందుకంటే 50% నార్మల్ సీల్డ్ సెమీ కండక్టర్స్ అన్నీ కూడా తైవాన్ నుంచి వెళ్తాయి. అది కూడా అధునాతనమైన చిప్స్ అయితే 90% తైవాన్ నుంచి వెళ్తాయి. ఈ ఫ్యాక్టరీయే తైవాన్ని రక్షించే అదృశ్య శక్తి అనమాట. ఎందుకంటే ఒకవేళ చైనా అటాక్ చేసి ఆక్యుపై చేస్తే తైవాన్ వెంటనే ఆ ఫ్యాక్టరీని సర్వనాశనం చేస్తాయి. ఎందుకంటే ఆ డిజైన్స్ ఆ ఫ్యాక్టరీని చైనా చేతిలోకి వెళ్ళనివ్వదు. ఎందుకంటే చైనా ఆక్యుపై చేసుకోవడానికి కారణం ఈ కంపెనీ కూడా. కాబట్టి టిఎస్ఎంసి కంపెనీని నాశనం చేస్తే ప్రపంచానికి సెమీ కండక్టర్ సప్లై ఆగిపోతుంది అనమాట. అది సిలికాన్ షీల్డ్ అంటారు. మీరు మమ్మల్ని అటాక్ చేస్తే దీన్ని నాశనం చేస్తాం. చూడండి, ఇరాన్ హార్ముజ్ స్ట్రైట్ క్లోజ్ చేసినట్టు. కాబట్టి ప్రపంచమే స్తంభించిపోద్ది అనమాట. అంతటి శక్తి తైవాన్ సొంతం. ఇప్పటికే అమెరికా కానీ, యూరోప్ కానీ, చైనా కానీ, జపాన్ కానీ ఏ దేశం కూడా సెమీ కండక్టర్లు అంత సూపర్ పవర్ కాదు. అది చైనా అని తైవాన్ రక్షిస్తున్న ఒక సిలికాన్ షీల్డ్ అని చెప్తారు. ఇటు ఆర్మీ పరంగా ఇది ఉంది. కాబట్టి 44,000 చదరపు కిలోమీటర్లు ఉన్న తైవాన్ అంత ఈజీగా మాత్రం చైనా ఆక్యుపై చేసుకోలేదు. ఒకవేళ ఆక్యుపై చేయడానికి వెళితే కొన్ని సంవత్సరాల పాటు పోరాడే శక్తి తైవాన్ సొంతం. ఎందుకంటే తైవాన్ అమెరికా జోక్యం లేకపోయినా పక్కనున్న జపాన్ పూర్తిగా సహాయం చేస్తే, ఎందుకంటే ఆల్రెడీ జపనీస్ ప్రైమ్ మినిస్టర్ తనై తకాచి, అంటే జపాన్ చరిత్రలోనే శక్తివంతమైన ప్రైమ్ మినిస్టర్ లేడీ సింగం అని చెప్పొచ్చు అనమాట. ఆవిడ ఆల్రెడీ చెప్పింది, నేను నిలబడతా తైవాన్ రక్షణకని. తైవాన్ రక్షణకి జపానే రంగంలో దిగితే దానికి కావలసిన శక్తి అంతా వస్తుంది. పక్కన ఇంకొక సూపర్ పవర్ లాంటి ఎకనామిక్ పవర్ దక్షిణ కొరియా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే తైవాన్ చైనా చేతిలోకి వెళ్ళిపోతే నెక్స్ట్ అంతా వాటికి సర్వనాశనం. కాబట్టి తైవాన్ని రక్షించగలసిన ప్రాథమిక బాధ్యత జపాన్, సౌత్ కొరియాలకు ఉంది. పక్కన ఫిలిప్పైన్స్ ఒక శక్తివంతమైన దేశం, అదొకటి ఉంటుంది. తర్వాత వియత్నాం కూడా ఉంటుంది. ఇక సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఉంటాయి, ముఖ్యంగా వియత్నాం, ఫిలిప్పైన్స్, దక్షిణ కొరియా, జపాన్. ఈ 4 దేశాలు తైవాన్కి హెల్ప్ చేస్తాయి. ఇక అమెరికా కూడా ఏదో ఒక విధంగా మధ్యలో లేకపోయినా ఇండైరెక్ట్గా హెల్ప్ చేయాల్సిందే. కాబట్టి తైవాన్ లాంగ్ టర్మ్ యుద్ధాన్ని చేయాల్సిన అవసరం ఉంటుంది. చేసే శక్తి దాని సొంతం. ఎకనామికల్ కూడా సెల్ఫ్ సస్టైన్ అవుతుంది. కాబట్టి చైనా ఇక్కడ సర్వనాశనం. తైవాన్ని ఆక్యుపై చేసుకోవడం అసంభవం. ఈలోపు చైనా మీద ఆర్థిక ఆంక్షలు విధిస్తే వెస్టర్న్ నేషన్ ట్రేడ్ పరంగా అది నాశనం అయిపోతూ ఉంటుంది. మిలిటరీ వేల కొలది, లక్షల కొలది మిలిటరీ చనిపోవాలి. ఇది రెండో విషయం. ఇప్పుడు ఉక్రెయిన్ విషయంలో రష్యా ఫేస్ చేసేది అదేనండి. తర్వాత ద గ్రేటెస్ట్ ఎకనామికల్ పవర్ ఉంటుంది, షెంజన్ జోను, క్యాంటూన్ సిటీ, తర్వాత షాంఘై లాంటి ఇది స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అన్నిటినీ నాశనం చేసేస్తాయి. మిసైల్, డ్రోన్లు, అక్కడ పెట్టుబడులు రావు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ దెబ్బతింట, చైనా ఎకానమీ కొలాప్స్ అవుద్ది. అసలు అక్కడ కమ్యూనిస్ట్ దేశం కాబట్టి ప్రజలు తిరగబడతారు. వెంటనే కమ్యూనిస్ట్ పార్టీ నిలదొక్కలేని పరిస్థితి. ఒకవేళ తైవాన్ని ఆక్యుపై చేసేసుకున్నా పోయేది రష్యా, చైనా. చైనా కమ్యూనిస్ట్ దేశం సర్వనాశనం అయిపోతుంది తైవాన్ విషయంలో. కాబట్టి మరి చైనాకి ఇది తెలియదంటే తెలుసు, ఇది చాలా కష్టం తైవాన్ని ఆక్యుపై చేసుకోవడం అని. కానీ చైనా ఏంటంటే ఒక ఐడియాలజికల్ సిద్ధాంతంగా ఉంటుంది అనమాట. కమ్యూనిస్ట్ చైనా ఇలాంటి ఏమీ ఆలోచించకుండా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఒకప్పుడు 1949లో షాంఘై షేక్ తైవాన్ పారిపోయి అదే నా చైనా, ఒరిజినల్ చైనా అని ప్రకటించుకున్నాడు. కాబట్టి తైవాన్ అలా ఉండడం ఎప్పటికైనా ప్రాబ్లం అని కమ్యూనిస్ట్ పార్టీకి ఒక పెద్ద శత్రువుగా తైవాన్ చూస్తారనమాట. కాబట్టి దాన్ని ఆక్యుపై చేసుకోవాలి అనేది ఒకటి ఉంది. ఎంత నష్టం జరిగిద్దో చూడదు. కాబట్టి తైవాన్ ఆక్యుపేషన్కి చైనా వెళుతుంది. గెలిచే దేశం మాత్రం చైనాది కాదు. తైవాన్ అయితే ఓడిపోదు. తైవాన్ని తీసుకునే లోపే చైనా సర్వనాశనం, కమ్యూనిస్ట్ పార్టీ నాశనం. చైనా కమ్యూనిస్టు దేశం అనేది కూడా విడిపోయే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు తైవాన్ని అటాక్ చేస్తే కమ్యూనిస్టు చైనా ఒక 10 ముక్కల కింద విడిపోయే అవకాశం ఉంది. పక్కన జపాన్, దక్షిణ కొరియా, ఫిలిప్పైన్స్ అంత ఈజీగా తైవాన్ని చైనాకి అప్పజెప్పవు. ఈలోపు యుఎస్ ప్రెసిడెంట్, అక్కడ ఉన్న యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ వెళ్ళిపోతే యుఎస్ మీద ఎంతో ప్రెజర్ వస్తుంది. అవసరమైతే ట్రంప్కి ఎగినెస్ట్ గా ట్రంప్ దిగిపోయి అక్కడ ఇంకొక యుఎస్ ప్రెసిడెంట్ వస్తే తైవాన్కి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఈ విధంగా ఒక దీర్ఘకాలిక యుద్ధం తైవాన్ విషయంలో జరగబోతుంది. ఒకవేళ తైవాన్ మీద చైనా అటాక్ చేస్తే అది 3వ ప్రపంచ యుద్ధం కింద మారిపోతుందా అనే ఒక సందేహం కూడా వస్తుంది.
కానీ ఈ జపాన్, దక్షిణ కొరియా, తైవాన్లు ఈ వియత్నాంలు పరోక్షంగా సహకరిస్తాయి తైవాన్కి. ప్రత్యక్షంగా యుద్ధానికి దిగాల్సిన అవసరం అక్కడ లేదు. ఇప్పుడు ఉక్రెయిన్ విషయంలో నాటో ఉన్నట్టు అమెరికా కూడా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తూ ఉంటది. కాబట్టి చైనా పతనం అక్కడ అవుద్ది. అది మూడో ప్రపంచ యుద్ధం అవ్వకుండానే తైవాన్ చేతిలో చైనా పతనం. ఇప్పుడు ఇరాన్ చేతిలో అమెరికా, ఉక్రెయిన్ చేతిలో రష్యా ఎంత ఇబ్బంది పడుతుంది 5వ సంవత్సరంగా ఇది మనం చూస్తున్నాం. ఒక హమాస్ చేతిలో ఇజ్రాయెల్ ఇబ్బంది పడుతుంది. ఆఫ్టర్ ఆల్ ఆర్మీ ఒక దేశమే లేని పాలస్తీనా హమాస్ చేతిలో ఎంత ఇజ్రాయెల్ ఇబ్బంది పడడం మనం చూస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్ అమెరికాను ఓడించడం, వియత్నాం 1969లో అమెరికా ఓడించడం మనం చూస్తున్నాం. ఒక క్యూబాను కూడా అమెరికా ఆక్యుపై చేసుకోలేకపోతుంది. ఒక చిన్న దేశం బలహీనంగా చూడకూడదండి. యుద్ధ వ్యూహం ముఖ్యం. కాబట్టి చైనా తైవాన్ ఆక్యుపేషన్కి వెళ్ళడమే చైనా 10 ముక్కలు అవడానికి ఒక పెద్ద హేతువుగా నిలబడబోతుందని నేను చెప్పగలుగుతాను.